గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టీవీ5 బిజినెస్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ చాలా కాలం తర్వాత ఒక షార్ప్ రియాక్షన్ రావడం మనం చూసాము. ఓపెనింగ్లోనే చూస్తే కనుక మన మార్కెట్ అంతర్జాతీయ మార్కెట్ రియాక్షన్ తోటి అమెరికాలో వచ్చిన తాజా పొలిటికల్ పరిణామాలతోటి మన మార్కెట్ ఓపెనింగ్ 50 పాయింట్లు దాకా బాగా పడి ఆ తర్వాత మనకి 9450 9450 దగ్గర రికవరీ అవ్వడం మనం చూసాము. మార్కెట్ ఈ లెవెల్ పైన రికవరీ అవుతుందా లేదా అనే అంశం మీద మనం చెప్పుకుంటూ వస్తూ మార్కెట్ రికవరీ అవుతే కనుక కొంచెం పాజిటివ్గా ఉంటుంది అనుకున్నాం. కానీ క్లోజింగ్ సమయాన్ని చూస్తే కనుక మళ్ళీ మార్కెట్ యూరోపియన్ మార్కెట్స్ వీక్నెస్ తోటి మళ్ళీ మార్కెట్లో కన్సర్న్స్ ఉండడంతో మనకి మార్కెట్ చివరికి 9450 కిందే క్లోజ్ అవ్వడం మనం చూసాము. ఇవాళ 9450 కింద క్లోజ్ అవడంతో మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ ఒక షార్ప్ టెక్నికల్ రివర్సల్ తోటి గత కొన్ని వారాలుగా చూస్తున్న అప్ ట్రెండ్కి ఒక స్వల్ప బ్రేక్ పడినట్టు అనుకోవచ్చు. మార్కెట్లో ఒక స్లైట్ వీక్నెస్ వచ్చినట్టు అనుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూస్తే కనుక మనకి 22,700 దగ్గర కీలకమైన మద్దతు లెవెల్ దగ్గరికి రావడం మనం చూసాం. ఇంచుమించు 250 పాయింట్ల వరకు ఈ 2 రోజులు మనకి హై నుంచి కరెక్షన్ రావడం మనం చూసాము. ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక షార్ట్ టర్మ్లో స్వల్ప వీక్నెస్ వచ్చింది, కానీ మేజర్ ట్రెండ్ ఇంకా పాజిటివ్గానే ఉంది. గత కొన్ని వారాలుగా చూస్తున్న అప్ ట్రెండ్కి ఒక బ్రేక్ పడినట్టే అనుకోవచ్చే తప్ప కానీ పూర్తిగా ఇంకా ట్రెండ్ రివర్సల్ కాదులేదు అనుకోవచ్చు. ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాల్టి టెక్నికల్ బ్రేక్ డౌన్ తోటి మనకి ఏ విధమైన స్ట్రాటజీ ఏ విధమైన మార్పు వస్తుందంటే షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్లో కానీ లేదంటే కనుక 1 మంత్కి కానీ పొజిషన్ తీసుకునే వాళ్ళు బై పొజిషన్ని ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ కనుక మార్కెట్ ఇవాళ రేపు ఎల్లుండి కనుక ఏదైనా కొంచెం 9400 పైన కనుక కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి ఈ 2-3 రోజుల్లో కనుక ఏదైనా కొంచెం పాజిటివ్ ధోరణి కనిపిస్తే అప్పుడు మళ్ళీ అవుట్లుక్ మారుతుంది. సో అప్పటి వరకు లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయడం మంచిది. షార్ట్స్ ఉన్నాయంటే కనుక 9450 పైన క్లోజింగ్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ చూస్తే కనుక ఒకసారి షార్ట్ టర్మ్లో మనం చెప్పుకుంటున్నాం గత కొన్ని రోజులుగా హైలీ ఓవర్ బాట్ పొజిషన్కి రావడం అందిస్తాం డైలీ చార్ట్లను వీక్లీ చార్ట్లను. సో ఆ టెక్నికల్ ఓవర్ బాట్ పొజిషన్ని మార్కెట్ అడ్జస్ట్మెంట్ అనేది చేయటం అనేది మనం చూస్తున్నాము. సో అన్లెస్ ఈ గ్లోబల్ క్లూస్లో ఏదైనా ఒక మార్పు వస్తే తప్ప కానీ మన మార్కెట్లో ఒక ఇమీడియట్ అప్ ట్రెండ్ అనేది వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఈ మధ్య మనం చూసినప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ షార్ప్ బయింగ్ అలాగే ఎఫ్ఐస్ షార్ప్ సెల్లింగ్ తోటి మార్కెట్లో కొంచెం అప్ ట్రెండ్లోకి ఒక కాషియస్ అండర్ టోన్ అనేది రావడం మంచిది. ఇవాళ మనం చూడాలి, ఇవాళ డేటా ప్రకారము ఎఫ్ఐస్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏ విధమైన యాక్టివిటీ చేశారనేది ఒకసారి మనం చూడాలి. దాన్ని బట్టి మనకు ఒక హింట్ కూడా దొరికే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇక మార్కెట్ ఒకసారి మనం కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూస్తే కనుక సిఎస్సి ఈ మధ్య సిఎస్సి చూస్తే కనుక బాగా కొంచెం అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. అప్ ట్రెండ్ తర్వాత ఇవాళ మనం చూస్తే కనుక కొంచెం బాగా మిడ్ క్యాప్ కొంచెం మిడ్ రేంజ్లో ఉన్న స్టాక్లో ఇవాళ షార్ప్ రియాక్షన్ ఒక స్లంప్ రావటం అనేది మనం చూసాము. ఒక పక్క మనం లాస్ట్ కొన్ని నెలలుగా చూస్తే కనుక 550 నుంచి 1000 రూపాయల వరకు బాగా పెరిగి ఇవాళ ఒక 15% వరకు సిఎస్సి పట్టం మనం చూసాము. ఇవాళ ట్రెండ్తో చూస్తుంటే కనుక సిఎస్సిలో షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ సిఎస్సి బోర్డు రీస్ట్రక్చరింగ్ అనౌన్స్మెంట్ రావడంతో మనకి స్టాక్ అనేది కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి రావడం మనం చూసాము. ఒక 4 కంపెనీలని డీమర్జ్ చేస్తాము అన్న వార్తలు రావడంతో సిఎస్సి మీద ఇంపాక్ట్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రీస్ట్రక్చరింగ్ ప్లాన్స్ తోటి సిఎస్సి కొంచెం పడటం అనేది చూసాం. అలాగే మనం చూసాము స్టాక్ స్ప్లిట్ కూడా ఈ కంపెనీ అనౌన్స్ చూసాం. అందువల్ల మార్కెట్ ఈ పరిమాణాలన్నీ కూడా అంత పాజిటివ్గా తీసుకోక నెగటివ్గా రియాక్ట్ అయింది. 15% వరకు పట్టం అనేది మనం చూస్తాం. అలాగే మనకి ఇంకొక మేజర్ స్టాక్ ఒకసారి చూస్తే కనుక బజాజ్ ఆటో చూస్తే కనుక ఆటోమొబైల్ స్టాక్స్లో అన్నిట్లోనూ బజాజ్ ఆటో చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. ఈ లాస్ట్ ఒక 1-2 నెలలుగా చూస్తే కనుక 2700 నుంచి 3000 రూపాయల వరకు ఒక 10% ఈ నెల రోజుల్లో ఇవ్వడం మనం చూసాము. కానీ ఇవాళ బజాజ్ ఆటో చూస్తే కనుక Q4 రిజల్ట్స్ అందరూ Q4 రిజల్ట్స్ బాగా పాజిటివ్గా ఉంటుంది, ఆటోమొబైల్లో బజాజ్ ఆటో బాగా పెర్ఫామ్ చేస్తున్న అంచనాలు ఉన్నాయి. కానీ ఇవాళ కొంచెం అంచనాలకి విరుద్ధంగా Q4 రిజల్ట్స్ నెగిటివ్గా రావడంతో ఒక 2% వరకు స్లిప్ అవ్వడం అనేది మనం చూసాం. సో బజాజ్ ఆటో మరి ఈ లెవెల్లో 3000 దగ్గర కూడా టెక్నికల్
రెసిస్టెన్స్ ఉంది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం ఈ ఆటోమొబైల్ సెక్టర్స్ అన్నింటిలోనూ కొంచెం ఒక కాషియస్ ట్రెండ్ అనేది మనకి రావడం అనేది మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా కొంచెం అవాయిడ్ చేయటం అనేది మంచి స్ట్రాటజీ అనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. అలాగే మారుతి కూడా చూస్తే కనుక ఈ మధ్య ఆటోమొబైల్ స్టాక్స్ ఆటోమొబైల్ సెక్టర్ని లీడ్ చేసిన స్టాక్ మారుతి ఇవాళ ఇంచుమించు 1.6% వరకు పడటం మనం చూసాము. ఫండమెంటల్గా ఇంకా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, కానీ టెక్నికల్గా మటుకు చూస్తే కనుక మార్కెట్ రియాక్షన్తో పాటు మనకి మారుతి సుజుకి కూడా కొంచెం కరెక్షన్కి తప్పదు. జనరల్గా మార్కెట్ ఒక మేజర్ నెగిటివ్ సెంటిమెంట్లో సడన్గా ఒకసారి వచ్చిందంటే జనరల్గా ఎంత మంచి స్టాక్ అయినా సరే ఒక కరెక్షన్కి లోనకు తప్పదు. మారుతి సుజుకి ఈ మధ్య చూస్తే కనుక మనకి 6,000 నుంచి ఇంచుమించు 7,000 రూపాయల వరకు ఒక 15-20% వరకు ఒక ఫ్రంట్ లైన్ స్టాక్ ఇంత పెరగడం అనేది చాలా ఆశ్చర్యకరమే. కానీ దాని వెనకాల స్ట్రాంగ్ ఫండమెంటల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మారుతి సుజుకి కూడా కంటిన్యూస్గా పెరుగుతూ రావటం అనేది చూసాము. ఈ లెవెల్లో కొంచెం ఇంచుమించు 7,000 దగ్గర స్లైట్గా అప్ ట్రెండ్కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. అలాగే ఇవాళ మనకి ఒకసారి మన ప్రధానమైన మిగతా హైలైట్ చూస్తే కనుక సెక్టర్ వైస్ బాగా పెర్ఫామ్ చేసింది ఐటీ స్టాక్స్. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ మూడు చూస్తే కనుక ఎన్ఎస్సిలో ఫ్రంట్ లైన్ స్టాక్స్లో బాగా మేజర్ విన్నర్స్ అనుకోవచ్చు. ఇవాళ ఒక్కసారిగా మనకి ఈ రికవరీకి ప్రధానమైన కారణాలు అమెరికాలో వచ్చిన పొలిటికల్ ఫ్యాక్టర్సే. ఒకవేళ కనుక అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ కానీ పొలిటికల్ కండిషన్స్ కానీ మారితే మనకి ఐటీ స్టాక్స్ లాస్ట్ 3 monthsగా చూస్తున్నాము, ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉండడం మనం చూస్తున్నాం. అక్కడ కొత్త గవర్నమెంట్ రావడంతో మన ఐటీ సెక్టర్కి బాగా ఆంక్షలు విధిస్తున్నారని, మన ఐటీ స్టాక్స్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఐటీ స్టాక్స్ అన్నీ కూడా ఒక గ్రోత్ కన్సర్న్స్ వల్ల పట్టు రావడం చూసాం. ఇవాళ వచ్చిన తాజా పొలిటికల్ పరిణామాల వల్ల మనకి ఏదైనా కొంచెం గవర్నమెంట్లో చేంజెస్ పాలసీస్లో కనుక ఏమైనా మార్పులు వస్తే మన ఐటీ స్టాక్స్ కూడా మంచి పూర్వ వైభవం వస్తుందన్న ఉద్దేశంతో మనకి ఐటీ స్టాక్స్ అని బాగా పెరగడం చూసాం. అందులో విప్రో, టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఇంచుమించు 2-3% వరకు పెరగటం మనం చూసాం. ఈ లెవెల్లో కొనొచ్చా మరి ఐటీ స్టాక్స్ చాలా కాలం తర్వాత పెరిగాయి కాబట్టి అందులో టీసీఎస్ కూడా ఈ మధ్య మళ్ళీ బైబ్యాక్ ఆఫర్ కూడా చూసాం కాబట్టి సో టీసీఎస్ ఉన్న వాటిలో కొంచెం షార్ట్ టర్మ్లో మంచి బెట్ అవుతుంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా మనం 900-920 నుంచి చెప్పుకుంటున్నాము, షార్ట్ టర్మ్లో బాగా అక్కడి నుంచి పాజిటివ్గా ఉంటుందని కూడా అనుకున్నాము. అవి కూడా కొంచెం పెరగటం మనం చూసాం. అలాగే మన నెక్స్ట్ సెక్టర్ చూడాల్సింది సన్ ఫార్మా అండ్ లూపిన్ చూస్తే కనుక కొంచెం ఈ మధ్యకాలంలో బాగా పడటం మనం చూసాము. అమెరికాలో వచ్చిన డెవలప్మెంట్ కానీ లేదంటే కనుక యుఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి వచ్చిన ఆంక్షల వల్ల మనకి ఫార్మా స్టాక్స్ అని కూడా పట్టడం మనం చూసాము. కానీ ఇవాళ చాలా కాంట్రేరియన్గా సన్ ఫార్మా, లూపిన్ కూడా పెరిగింది. అలాగే అరబిందో ఫార్మా చూస్తే కనుక షార్ట్ టర్మ్లో ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. వీటిలో చూస్తే కనుక అరబిందో ఫార్మా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అరబిందో ఫార్మా చూస్తే కనుక టెక్నికల్గా కూడా ఈ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశంలో అరబిందో ఫార్మా ఈ లెవెల్లో కొంచెం నెక్స్ట్ 1 or 2 months కోసం షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే మనకి ఒకసారి బ్యాంక్లో చూస్తే కనుక కొంచెం కరెక్షన్ రావడం మనం చూసాము. ముఖ్యంగా ఎస్ బ్యాంక్ మొన్నటి వరకు అన్ని బ్యాంక్స్ని పీడిస్తున్న సమస్య ఎన్పిఏ సమస్య. ఎస్ బ్యాంక్ ఒకటే ఆ ఎన్పిఏ సమస్యల నుంచి పెద్ద డిఫరెంట్గా దాని మీద వచ్చి బయట పడింది అనుకున్నాము. కానీ మొన్న రిపోర్ట్ వచ్చింది చూస్తే ఎస్ బ్యాంక్ కూడా బాగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రావడం మనం చూసాము. దాంతో మనకి ఎస్ బ్యాంక్ కూడా బాగా పడటం అనేది చూసాము. సో ఓవరాల్గా బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్ రియాక్షన్ని రావడం అనేది చూసాము. అలాగే మనకి ఇంకొక స్టాక్ చూస్తే కనుక హిందుస్థాన్ యూనిలివర్ చూస్తే కనుక ప్రాఫిట్స్ స్వల్పంగా పెరగటం అనేది మనం చూసాము. కానీ ఓవరాల్గా చూస్తే కనుక నిన్న ఆఫ్టర్ మార్కెట్ అవస్థ వచ్చిన తర్వాత హిందుస్థాన్ లీవర్ కొంచెం స్లైట్గా నెగిటివ్గా పెర్ఫార్మెన్స్ అనేది రావటం మనం చూసాం. సో హిందుస్థాన్ లీవర్ కూడా ఈ మధ్య ఒకసారి మనం టెక్నికల్ పిక్చర్ చూస్తే కనుక గత కొన్ని రోజులుగా బాగా అప్ ట్రెండ్లో ఉన్న హిందుస్థాన్ లీవర్ ఇప్పుడు కొంచెం కరెక్షన్ బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక 800 నుంచి మనకి 1000 రూపాయలు దాటిన హిందుస్థాన్ లీవర్ ఇప్పుడు ఒక కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తాం. అలాగే మనకి ఒకసారి అనదర్ మేజర్ సెక్టర్ ఒకసారి మనం చెప్పుకోవాల్సింది రియల్ ఎస్టేట్ ఈ మధ్య ఇన్వెస్టర్స్కి మేజర్ బంపర్ ప్రాఫిట్స్ ఇచ్చిందనుకోవచ్చు. అందులో ఒకసారి చూస్తే కనుక డిఎల్ఎఫ్ కానీ, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ కానీ, అలాగే కనుక హెచ్డిఐఎల్ కానీ
డీబీ రియాలిటీ కానీ, అఫ్కోర్స్ హెచ్డిఎల్ యూనిటెక్ రాలేదు, డీబీ రియాలిటీ కానీ, శోభా డెవలపర్స్, గాడ్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఓబరాయ్ రియాలిటీ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఆ మధ్య 3 నెలల క్రితము గవర్నమెంట్ పాలసీస్ వల్ల రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా బెనిఫిట్ అవడంతో ఒక మేజర్ అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో ఇవాళ రియాక్షన్ తోటి రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఒక చిన్న స్లంప్ అనేది రావడం మనం చూస్తాం. కానీ ఇది మన పూర్తిగా ఒక ప్రాఫిట్ బుకింగ్ ప్రక్రియ అనుకోవచ్చే కానీ మన ఇండియన్ మార్కెట్లో ఫండమెంటల్స్ పెద్ద మార్పు ఉందని మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాము 8,000 నుంచి ఆ మధ్య 6 నెలల క్రితము ఉన్న అప్ ట్రెండ్ ఇంచుమించు ఒక 20% వరకు నిఫ్టీ పెరగటం, ఇండెక్స్ పెరగటం అనేది చాలా విశేషంగా అనుకోవచ్చు. న్యూ హైస్ బ్రేక్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి అక్యుములేటెడ్ లాంగ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా హైగా జనరేట్ అయినాయి. కాబట్టి ఒక్కసారిగా మన మార్కెట్లో ఒక నెగటివ్ సెంటిమెంట్ వచ్చిన వెంటనే, అందులోనూ ప్రపంచ యావత్తు ఒక డెవలప్మెంట్ జరిగింది కాబట్టి కొంచెం భయాందోళనతోటి ఒక రియాక్షన్ కొంచెం రావడమే తప్ప కానీ పెద్ద ఏమీ ఫండమెంటల్గా చేంజ్ అనేది కనిపించలేదు. సో ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్గానే ఉంది. ఇక రేపు మార్కెట్ ఎలా ఉంటుందని ఒకసారి మనం చూద్దాం. ఇవాళ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యి కన్సర్న్స్ సబ్సైడ్ అవ్వకుండా కన్సర్న్స్ అలాగే పెర్సిస్ట్ అవుతూ వస్తున్నాయి. సో కాబట్టి ఈ ఇంపాక్ట్ మోస్ట్లీ రేపు మార్నింగ్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది, అన్లెస్ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ చేంజ్ ఇన్ ది అమెరికన్ మార్కెట్స్. ఒకవేళ కనుక నార్మల్ మార్కెట్ కండిషన్లో అమెరికన్ మార్కెట్ వీక్గా ఉందంటే మన మార్కెట్ కూడా షార్ట్ టర్మ్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. రేపు కనుక మార్కెట్ వీక్గా ఉందంటే షార్ట్ టర్మ్ 9,200 వరకు, అంటే ఇంకొక 250 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ థ్రెట్ ఉందనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ షార్ట్ టర్మ్ రేపు కనుక వీక్గా ఉందంటే షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి కొంచెం లాంగ్ పొజిషన్స్ని బై చేయడంలో కొంచెం వెయిట్ చేయడం బెటర్, న్యూట్రల్గా ఉండి కొంచెం డిప్లో మళ్ళీ బై చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్